హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు కదా, పార్టీ వేర్ లుక్ డ్రెస్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. మన వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయితే తెలిసిపోతుంది. వీడియోలో అయితే బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ కటింగ్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్కి ఎలా కట్ చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది కదా, సో అందుకని చూపించట్లేను. ఈ డ్రెస్ బాడీ పార్ట్లో అయితే ప్రిన్సెస్ కట్ అయితే డిజైన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ టక్స్ పెట్టేస్తున్నాను. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా అయితే కట్ చేసి ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. ఈ డ్రెస్ని సీవ్లెస్గా పెడుతున్నాను కాబట్టి మనకి ఇలా పోగులు రాకుండా ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ అండ్ నెక్స్ కూడా నేను స్టిచ్ చేస్తున్నాను, వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇలా అన్నమాట. సేమ్ 2 పార్ట్స్కి కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ తీసి కొంచెం కట్ మార్క్ అనేది పెట్టుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సేమ్ ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే నేనైతే స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేశాక ఇలా రివర్స్ చేస్తే సరిపోతుందండి, వీడియోలో చూడండి. సో ఇలాగైతే రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. కొంచెం క్లాత్ని గుంజుకుంటూ వేయాలి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి పే సిల్క్ కదా, కొంచెం ఇలా సాఫ్ట్గా ఉంది, జారిపోతూ ఉంది. సో అందుకోసమే కొంచెం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని పట్టుకోవాలన్నమాట. చూపించాను కదా, ఇలా మనకి హాఫ్ షోల్డరే వస్తుంది కదా ప్రిన్సెస్ కట్కి. ఇంకో పార్ట్ జాయిన్ చేసే పార్ట్కి హాఫ్ పార్ట్ వస్తుంది షోల్డరు, అది స్టిచ్ చేసుకోవాలి అన్నమాట. వీడియోలో చూడండి. ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియోని అబ్జర్వ్ చేయండి. ఇలా సెకండ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, సో అదైతే జాయిన్ చేసేసుకోవాలండి. అది జాయింటింగ్ కూడా కంప్లీట్ అయ్యాక 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఎలా జాయిన్ చేస్తున్నానో ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసాక నెక్స్ట్ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అవ్వంగానే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ పెట్టేసుకోవాలి బ్యాక్ సైడ్లో. నెక్స్ట్ అయితే నేను షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ జాయింటింగ్ ప్రాసెస్ కూడా ఫస్ట్ అయితే రఫ్ చేసేసుకోవాలి నెక్ సైడ్, అండ్ అలాగే షోల్డర్ సైడ్ కూడా, ఆర్మోల్డ్ సైడ్ కూడా ఇలా రఫ్ చేసేసుకోవాలి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్ అనేది రాదు. మనకి ఫిట్ అయినా కూడా ఇలా కుట్టు కొంచెం ఇలా వెళ్తూ ఉంటుంది కదా, సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఇలా రఫ్ చేస్తే. సో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది తీసుకున్నాం కదా ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు, అది ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పార్ట్కి కట్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అయితే జాయిన్ చేసేస్తున్నాను. క్లాత్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంది, కొంచెం సేఫ్టీ పిన్స్ అయితే నేను పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకున్నాను. ఒకటే స్టిచ్ వేసాను. ఆ తర్వాత మనం బాడీ పార్ట్ ఉంది కదా, అదైతే జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే నేను బౌ ఎలా తీసుకున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ లెంత్ చూసుకున్నాను, 40 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ లెంత్ కూడా కరెక్ట్గానే ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఉండే అది కూడా కట్ చేసేసాను. నాకు టోటల్ 40 ఇంచెస్ అయితే సరిపోతుంది. లెంత్ వచ్చేసి నేను 16 ఇంచెస్ అయితే తీసుకున్నాను చాలు. ఇంకా మనం ఫోల్డింగ్ కూడా చేస్తాం కదా, అందులోనే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇంకా చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ప్రిల్స్ అయితే వస్తుంది. ఇలా అన్నమాట. ఇక్కడ ఇంత క్లాత్ అయితే నాకు ఎక్స్ట్రా వచ్చింది, అదైతే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే మలిసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 4 సైడ్స్ కూడా కార్నర్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది అని చెప్పాను కదా, అదైతే నేను కట్ చేసేసుకున్నాను.
ఇక్కడైతే 4 సైడ్స్ కూడా నేను స్టిచ్ వేసుకున్నాను కదా! తర్వాత ఇలా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఎటు సైడ్ అంటే మనకి లెంత్ ఉంది కదా! ఫుల్ లెంత్ 40 ఇంచెస్. అటు సైడ్ 16 ఇంచెస్ ఉంది కదా! సో, అటు సైడ్ అయితే పెట్టుకోవాలి. వీలైనంత చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఇలా 4 స్టెప్ చాలని అనిపించింది. కొంచెం బాగా అనిపిస్తదని నేను 4 స్టెప్పే వేశాను. సేమ్ ఇటు సైడ్ కార్నర్‌కి కూడా ఒక 2 ఇంచ్ వదిలేసి మిగతా 2 ఇంచెస్ అలా లోపలికని పెట్టేసుకోవాలి. మనకి ఈ ప్రిల్స్ అయితే మన ఇష్టం అండి. స్మాల్‌గా కూడా పెట్టేసుకోవచ్చు. నాకైతే 4 ఇలా లేయర్‌గా కనిపిస్తే బాగా కనిపిస్తదని నేనైతే అలా పెట్టుకున్నాను. వీలైతే ఐరన్ చేసుకున్నా సరిపోతుందండి. కరెక్ట్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే మిడిల్‌కి చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా కనిపిస్తుందన్నమాట. నేనైతే ఐరన్ చేయలేదు. ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను మిడిల్‌కి. సో, ఇలా కరెక్ట్ షేప్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే బాడీ పార్ట్ ఉంటుంది కదా! ఫస్ట్ షోల్డర్స్ అనేది జాయిన్ చేయాలి. ఐ మీన్ వన్ సైడ్ అయితే జాయిన్ చేయాలి. మెజర్ చూసుకొని జాయిన్ చేసుకొని మళ్ళీ ఈ బాడీ పార్ట్‌ని మనం బాటమ్ పార్ట్‌కి యాడ్ చేసేసుకోవాలి. మీరు పిన్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. థ్రెడ్స్ ఏమన్నా పెట్టుకోవాలనుకున్నా కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ నేనైతే చాలా సింపుల్‌గా పెట్టేసుకున్నాను. స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ వీడియోనైతే నేను ఫాస్ట్ మోడ్‌లోనే పెడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చాలా ఉన్నాయి ఇలా స్టిచ్ చేసినవి. ఒకసారి అవి కూడా విజిట్ చేయండి. అండ్ నేను అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అందుకనే నేను ఫాస్ట్ మోడ్‌లో పెడుతున్నాను. పైగా మనకి లాంగ్ అయిపోతది వీడియో. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ఉండదని ఇలా స్టిచ్చింగ్‌ని మాత్రమే నేను లాంగ్‌గా పెట్టేస్తున్నాను. ఇలా నేను పిన్స్ అయితే పెట్టుకున్నాను కరెక్ట్ షేప్ రావాలి అని. ఇక్కడైతే మీకు చెప్పాను కదా! ఈ మెథడ్ మనకి మంచిగా గేరా కనిపియాలంటే ఫస్ట్ 4 ఇంచెస్ వరకి స్టిచ్ చేసుకొని తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ లైనింగ్ సపరేట్ చేసుకోవాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బౌ ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి మిడిల్ కనుక్కోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని చూసుకొని మిడిల్‌కి కరెక్ట్ చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే మనకి బ్యాక్ సైడ్‌లో మిడిల్ చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే మార్క్ చేసుకున్నాను. సో, దానిపైనే స్టిచ్ వేస్తున్నా. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత యాడ్ చేసేసాను నేనైతే. క్లాత్ జారుతూ ఉంది ఒక దాని మీద పెట్టి ఒకటి పెడుతుంటే స్టిచ్ చేస్తుంటే. సో, ఇలా ఒక స్టిచ్ వేశాక మళ్ళీ ఇంకా ఇలా మీకు నచ్చకపోతే సీవ్లెస్‌గా నచ్చకపోతే హ్యాండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ ఎలాంటి పార్టీ వేర్ అవుట్ఫిట్ అయినా ఈజీగా స్టిచ్ చేసేలా అయితే మన వీడియోలో అయితే ఉంటుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.